హలో అండి, నమస్తే. ఇది విత్తనాలతో వేసిన పారిజాతం మొక్కండి. నేను 2-3 విత్తనాలే వేశాను వాటర్ గ్లాస్లో ఇసుక వేసి. ఇంకా మొలవలేదని అలా అది ఇసుక అనేది కుండీలో వేసేసాను. కానీ పారిజాతం విత్తనాలతో నేను చాలాసార్లు మొక్కలు చేశానండి. ఖచ్చితంగా మొలుస్తాయి. ఎక్కువ విత్తనాలు వేసి చూడండి మీరు. ఆ విత్తనాలు అలాగే డైరెక్ట్గా వేయొద్దండి. ధనియాల్లాగా ఈ విత్తనంలో రెండు భాగాలు ఉంటాయి. మనము ధనియాలు పెంచేటప్పుడు ఎలా 2 ముక్కలు చేస్తామో ఈ పారిజాతం విత్తనం కూడా అలాగే మధ్యలో చీల్చినట్టుగా చేస్తే రెండు వస్తాయండి. 2 పలుకులు ఉంటాయి ఒక దాంట్లో. ఆ 2 పలుకులు 2 మొక్కలు అవుతాయి. నేను చాలాసార్లు ఈ పారిజాతం మొక్కని ఇలా విత్తనాలతో పెంచానండి. ఇది కుండీల్లో వేసుకోవచ్చు, నేల మీద కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా పువ్వులు వస్తాయి. నేల మీద వేస్తే చాలా పెద్దగా అవుతుంది, కుండీలో వేస్తే మాత్రం బాగానే ఉంటుంది. దీన్ని నేను అడిగారని ఇలా విత్తనంతో రెడీ చేసి ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చేటప్పుడు రీపాట్ చేసినప్పుడు నేను కొంచెం ఫంగిసైడ్ పౌడర్ను ఎప్సమ్ సాల్ట్ నీళ్ళల్లో వేసి ఇలా దీనిలో వేశాను. వాళ్ళకి ఇంకా మొక్క అనేది సేఫ్గా ఉండాలని నేను ఇలా పెట్టించాను వాటర్ గ్లాస్లో. మనం ఎవరికైనా కూడా ఇలా చిన్న చిన్న మొక్కలు అడిగితే ఇలా జాగ్రత్తగా మనం రీపాట్ చేసి ఇవ్వాలండి. అప్పుడు సేఫ్గా నాటుకుంటుంది. ఇది ఎలాంటి పెస్ట్కి గురి కాకుండా వేర్లు అనేది కాపాడబడతాయి ఈ 2 వేయటం వల్ల. ఈ మొక్కని వాళ్ళకి ఇవ్వటాని కోసం ఇలా పెట్టానండి. ఈ వెనకాల కూడా మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూసారా, పెస్ట్ ఉంది, మిలీబగ్స్ ఉన్నాయి. దీన్ని క్లీన్ చేసి ఇంకా ఇచ్చేస్తాను వాళ్ళకి. అదే అండి, మీరు కూడా మీ ఇంటి దగ్గర ఎవరింటి ముందైనా పారిజాతం ప్లాంట్ ఉంటే, పారిజాతం మొక్క చెట్టు ఉంటుంది కదా, అక్కడ విత్తనాలు తెచ్చి మీరు కూడా విత్తనాలతో పెంచుకోవచ్చండి. పారిజాతం ప్లాంట్ ఉంటే ఆ పూలు ఎంతో సువాసన భరితంగా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా మనము మిద్దె పైన కుండీలో పెంచుకోవచ్చు. ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటే కూడా అలా పెంచుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఎలాంటి పురుగులు రాకుండా ఉండాలి అంటే ఆ మట్టిని ఇసుక కలిపిన మట్టి అయి ఉండాలి. డ్రైనేజీ చాలా బాగుండాలి. అప్పుడప్పుడు ఫెస్ట్కి ఏమైనా చల్లుతూ ఉండాలి. బై అండి.